will now be recorded. ఈ పీడిఎఫ్ మీకు ఈరోజు పంపిస్తాను, కానీ కొరో పీడిఎఫ్ నేను లేట్కి ప్రొవైడ్ చేస్తాను. అప్పటిదాకా మీకు సర్టిఫికేషన్ బుక్స్ ఇచ్చినాను కదా, అవే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవి? మైక్రోసాఫ్ట్ విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, సోల్రిస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్పి యుఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ ఈ టాపిక్ పెట్టాను, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో డేటాబేసెస్ ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారు, ఆర్డిబిఎంఎస్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఏ డేటాబేసెస్ ఉన్నాయి? ఐబిఎం DB2 ఒక డేటాబేసు, ఐబిఎం DB2 ఫర్ ZIOS, ఇన్ఫార్మిస్, మైక్రోసాఫ్ట్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ MS SQL సర్వర్ డేటాబేసు, ఆర్కిల్ డేటాబేసు, SAP MaxDB డేటాబేసు, SAP అడాప్టివ్ సర్వర్ ఎంటర్ప్రైజ్, SAP AC, SAP HANA. ఇవి ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా మనం ఇన్స్టాల్ చేయడానికి అవైలబుల్ ఉన్న డేటాబేసెస్ ఇవి. ఓకే, ఇప్పుడు డేటాబేస్లో ఎలాంటి డేటా స్టోర్ అవుద్ది? బిజినెస్ డేటా స్టోర్ అవుద్ది. అలాగే లాగింగ్ డేటా ఫర్ ద డేటాబేస్ నీడెడ్ ఫర్ రికవరీ. రికవర్ అంటే మీరు డేటాబేస్లోకి లాగిన్ అయ్యారు, మీరు ఏదో డేటా రికవర్ చేసుకునే దానికి దేనికోసం మీరు డేటాబేస్లోకి లాగిన్ అయ్యారు. మీరు లాగిన్ అయిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఓకే, పర్టికులర్ ఉదయ్ అనే యూజరు ఈ డేటా రికవర్ కోసము లాగిన్ అయ్యాడు, ఈ పర్టికులర్ టైంకి ఈ టైం నుంచి ఈ టైం వరకు లాగిన్ అయ్యాడు, అలాంటి ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ అవుద్ది. బిజినెస్ డేటా అంతే, మీరు అందరు కంపెనీలో లాగిన్ అయినారు. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ కదా, మీరు అందరు బ్యాంకింగ్ లో ఎంప్లాయీస్ అందరు లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు, అది బిజినెస్ డేటానే కదా, మీరు చేసేదంతా బిజినెస్ కదా, అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. రైడ్ శాన్ అని ఉంటుంది, ఇవి యూజ్ చేస్తాము. ఏంటంటే మనకి డిస్క్ ఫెయిల్యూర్ జరిగిన, రైడ్ కంట్రోలర్ ఫెయిల్యూర్ జరిగిన, నెట్వర్క్ కార్డ్ ఫెయిల్యూర్ జరిగిన, పవర్ సప్లై ఫెయిల్యూర్ జరిగిన, ఫైర్ వచ్చి, ఫ్లడ్ వచ్చి, ఎర్త్క్వేక్ వచ్చి, ఏం జరిగినా ఈ డేటాబేసెస్ యూజ్ చేయడం వల్ల మనం డేటాని రికవర్ చేసుకోగలం. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? డేటా అనేది లాస్ట్ కాదు, డేటా ఎలాగైనా రికవర్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి సపోర్ట్ చేస్తుంది? మైక్రోసాఫ్ట్ విండోస్ లోకి సపోర్ట్ చేస్తుంది, లైనక్స్ లో సపోర్ట్ చేస్తుంది, సోల్రిస్ లో సపోర్ట్ చేస్తుంది, అడ్వాన్స్ ఇంటరాక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఏఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సపోర్ట్ చేస్తుంది, హ్యావ్లెట్ ప్యాకర్డ్ యూనిక్స్ HPUS లో సపోర్ట్ చేస్తుంది. ఇంకా రిలీజెస్, అసలు ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క రిలీజెస్. ఎస్ఏపి నెట్వేర్ అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్.
సో మనం మెయింటెనెన్స్ ప్లానర్ లోకి వెళ్ళి అసలు కంపెనీలో సిస్టమ్స్ ఏంటో చూద్దాం. లిస్ట్ ఆల్ ద సిస్టమ్ ఇన్ యువర్ ల్యాండ్స్కేప్. అంతే, దాని అర్థం ఏంటి? ల్యాండ్స్కేప్ అంతే, ఎక్స్ప్లోర్ సిస్టమ్స్, లిస్ట్ ఆల్ ద సిస్టమ్ ఇన్ యువర్ ల్యాండ్స్కేప్ అంతే. దాని అర్థం ఏంటి? ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇంటర్నెట్కి వెళ్ళారు, ఇంటర్నెట్లో 10 సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి కదా, ఒకే ఎన్విరాన్మెంట్ లో ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి కదా, అవన్నీ అవేంటి? ల్యాండ్స్కేపే కదా. అంతే, ఒక్క కనెక్షన్ లోనే అవన్నీ ఉన్నాయి కదా. అలాగే ఇది ఒక కంపెనీ, 2321 సిస్టమ్స్ ఉన్నాయి ల్యాండ్స్కేప్ లో. SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్ కోసమే వాడతాం. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి? జావా అబాప్. 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, ఏఎస్ అబాప్ బేస్డ్ సిస్టమ్, ఏఎస్ జావా బేస్డ్ సిస్టమ్. జావా అబాప్ అని మనం చెప్పకూడదు, ఓకే? ఏఎస్ అబాప్ బేస్డ్ సిస్టమ్ అని చెప్పాలి, ఏఎస్ జావా బేస్డ్ సిస్టమ్ అనాలి. లేదా ఏఎస్ అంటే ఏంటి? అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అబాప్, అప్లికేషన్ సర్వర్ జావా అని చెప్పాలి మనం, ఓకే? సో ఇప్పుడు SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ అనేది అబాప్ సిస్టమ్ కోసం ఒక్కటే వాడతాము. జావా సిస్టమ్ కోసము SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేయము, ఓకే? సో ఇప్పుడు అబాప్ S/4HANA రిలీజెస్ ఏంటి? ఇవి S/4HANA సాఫ్ట్వేర్ రిలీజెస్. 2015 లో ఈ సాఫ్ట్వేర్ రిలీజ్ అయింది, SAP S/4HANA 2015 లో. SAP S/4HANA 1610 అనేది వర్షన్ నేమ్, 2016 లో రిలీజ్ అయింది. 2017 లో SAP S/4HANA 1709 రిలీజ్ అయింది. 2018 లో SAP S/4HANA 1809 రిలీజ్ అయింది. 2019 లో SAP S/4HANA 1909 రిలీజ్ అయింది. 2020 లో SAP S/4HANA 2020 రిలీజ్ అయింది. 2021 లో SAP S/4HANA 2021 రిలీజ్ అయింది. ఇవి SAP S/4HANA రిలీజెస్. ఈ SAP S/4HANA సాఫ్ట్వేర్ దేనికోసం వాడతాం మనము? అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఒక్కటే. సో ఇక్కడ చూడండి, SAP S/4HANA అబాప్ నెట్వేర్ చూసాం కదా ఇందాక. ఇక్కడ చూడండి, నెట్వేర్ జావాకు ఉంది, నెట్వేర్ జావా అబాప్. SAP నెట్వేర్ అనే సాఫ్ట్వేర్ జావాకి యూజ్ చేసుకోవచ్చు, మనం అబాప్ కి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, SAP నెట్వేర్ సాఫ్ట్వేర్ అబాప్ ఉంది, జావాకు ఉంది. అప్లికేషన్ సర్వర్ అబాప్, అప్లికేషన్ సర్వర్ జావా. ఏఎస్ అబాప్, ఏఎస్ జావా. నెక్స్ట్ ఏంటి? హనా డేటాబేస్ అనేది, ఇది డేటాబేస్ HANADB అనేది. హనా డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారు, సపరేట్ సిస్టమ్ హనా డేటాబేస్ ఒక్కటే. దీన్ని ఏమని పిలుస్తారు? ఇప్పుడు హనా డేటాబేస్ మెయింటైన్ అయ్యేదాన్ని ఏమని పిలుస్తారు? డేటాబేస్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, ప్రెజెంటేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్ అది. ఓకే అండి, నిన్న ప్రీవియస్ క్లాస్ లో చెప్పారు కదా ఈ టాపిక్, డేటాబేస్. మీకు 3 ఒకే దాంట్లో మీకు ఉండటం వల్ల మీరు అలా థింక్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ బ్యాంక్ ఎంప్లాయీస్ కదా, మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఏదో చెప్పారు నాకు. బ్యాంక్ ఎంప్లాయీస్ కాదండి, నేను వేరు, నాది ఫీల్డ్ వేరు, నాది ఆడిటింగ్ అండి. ఓకే, ఇప్పుడు ఏదైనా మీకు ఫీల్డ్ ఏంటంటే, ఇప్పుడు ఆడిటింగ్ చేస్తున్నా మీ కంపెనీలో మీకు నార్మల్ సిస్టమ్ ఇచ్చింటారు, కానీ మీకు మెయిన్ ఆడిటింగ్ మీరు లాగిన్ అయి చేసేదంతా వేరే సిస్టమ్ లో కనెక్ట్ అవుతారు కదా. అవును, అవునండి. ఇప్పుడు బ్యాంకే అనుకోండి. ఇప్పుడు సర్వర్ ఎక్కడ ఉంటది? సపోజ్ మెయిన్ బ్రాంచ్ ముంబయో ఢిల్లీ అనుకోండి, మీ బ్యాంక్ది సర్వర్ ఎక్కడ ఉంటది? అక్కడ ఉంటది. మీరు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ యూజ్ చేసుకుని మీరు సర్వర్ కనెక్ట్ అయి చేస్తున్నారు. అప్పుడు మీరు యూజ్ చేసే సిస్టమ్ ఏంటి? ఫ్రంట్ ఎండ్ సిస్టమ్, ప్రెజెంటేషన్ సర్వర్ అని పిలుస్తాము.
మీరు కనెక్ట్ అవుతున్నారు కదా సర్వరు, అది అప్లికేషన్ సర్వరు. మీరు ఏదైతే డేటా సేవ్ చేస్తున్నారో అదంతా ఇంకో సపరేట్ సిస్టమ్ ఉంటుంది, డేటాబేస్ సర్వర్ అని, అందులో సేవ్ అవుతుంటది. అదే అక్కడ దాని గురించి ఎందుకో చాలా మంది అంత డీప్ గా ఆలోచిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు బ్రెయిన్ యూస్ చేసి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సెపరేట్ పడతాయి కదా కంపెనీస్. కంపెనీస్ చెప్పండి, కంపెనీస్ ఏదో అన్నారు. అదే కంపెనీస్ అన్నింటిలో డేటాబేస్ సెపరేట్ వాడతాం కదా అంటున్నా. సపరేట్ గా వాడుకోవచ్చు, లేదా ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే, కానీ మీకు 3 సర్వర్లు ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు చిన్న కంపెనీ అనుకోండి ఒకే దాంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు, పెద్ద కంపెనీస్ అనుకోండి సపరేట్ గా మెయింటైన్ చేసుకుంటాడు డేటాను ప్రొటెక్ట్ చేసుకునే దానికి, అదోటి ఇష్టం. కానీ మీరు 3 సర్వర్లు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. SAP ERP ABAP. SAP ERP అనేది ABAP కోసం ఒక్కటే, ఇది ఒక సాఫ్ట్వేర్. SAP ERP రిలీజెస్ ఏంటి? SAP ERP 6.0. SAP ERP 6.0 నుంచి 7.0 అలా రిలీజ్ చేయకుండా SAP ERP 6.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 2 3 4 5 6 7 8 అని రిలీజ్ చేసేసాడు. సో SAP ERP అనే సాఫ్ట్వేర్ ABAP సిస్టమ్ కోసమే వాడతాము, ఇంకే సిస్టమ్ కోసం SAP ERP సాఫ్ట్వేర్ యూజ్ చేయము. SAP CRM ABAP, ఇది కూడా ABAP SAP CRM. ఇప్పుడు చూడండి, ఇప్పుడు SAP CRM ERP అవన్నీ ఎక్కడ ఉంటాయి? SAP బిజినెస్ సూట్ లోపల ఉంటాయి. ఓపెన్ చేస్తే చూడండి, SAP CRM ABAP అని ఉంది, కానీ ఇక్కడ SAP CRM జావా అని ఉందా? ఇక్కడ లేదు. మోస్ట్ ఆఫ్లీ అన్ని జావా తక్కువ ఉంటుంది కదా సార్, అన్ని అబాబే ఎక్కువ ఉంటుంది కదా. ABAP జావాని తగ్గించేస్తున్నాడు, ABAP ఇంపార్టెంట్. ఎందుకంటే ABAP ఓన్ది SAP వాడిది. ఇప్పుడు జావా అనుకో, కొన్ని టెంప్లెట్స్ యాప్లెట్స్ ఓపెన్ చేయడానికి జావా కావాలి సపోర్టింగ్, సో వాటి వరకే పెట్టుకుంటున్నాడు, దాన్ని కూడా తగ్గించేస్తున్నాడు. ఎందుకంటే జావాని మెయింటైన్ చేసుకోవాలంటే తీసుకోవాలి, పేమెంట్ చేయాలి, జావాని యూజ్ చేయాలంటే SAP వాడు పేమెంట్ చేసి యూజ్ చేసుకుంటున్నాడు. అదే ఈ ఓన్ గా అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నాడు అంతే, నిదానంగా అదే చేస్తున్నాడు, జావాని కూడా ఆపేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే SAP S/4HANA సాఫ్ట్వేర్ టోటల్ గా ABAP సిస్టమే. SAP నెట్వేర్ మాత్రం జావాకి యూజ్ చేసుకోవచ్చు, ABAP కి ఏ సిస్టమ్ కావాలో ఆ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నెట్వేర్ మాత్రం. అదే ERP చూడండి, CRM ABAP జావా లేదు ఇక్కడ, ERP ABAP జావా లేదు, SCM ABAP జావా లేదు, SRM ABAP. సో ఈ 4 ABAP సిస్టమ్స్. ఓకే, ఈ 4 రిలీజెస్ ఏంటి? SCM 7.0 వర్షన్, ERP ఒక్కటే 6.0, CRM SCM SRM 7.0 వర్షన్స్ లేటెస్ట్. వీటి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 2 3 4 అని రిలీజ్ చేశారు CRM SCM SRM కి. ERP కి ఒకటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 నుంచి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 8 వరకు రిలీజ్ చేశారు. చూడండి ఇక్కడ ERP ABAP, CRM ABAP, SCM SRM కూడా ఉంటుంది సిస్టమ్. SCM SRM SCM ABAP, SCM ABAP, SRM కూడా ఉంటుంది ఇక్కడ. ఒక పెద్ద కంపెనీ ల్యాండ్స్కేప్ లో ఖచ్చితంగా అన్ని సాఫ్ట్వేర్స్ మెయింటైన్ అవుతాయి.
ఇదిగోండి ఎస్ఆర్ఎం. ఇంతకుముందు ఎస్ఆర్ఎం జావాకు కూడా యూజ్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు జావాకు లేదు ఎస్ఆర్ఎం, అబాప్కే. ఎందుకంటే ఇక్కడ మనకి జావాకి ఇన్స్టాల్ చేసేదానికి ఆప్షనే లేదు, ఇక్కడ తీసేసాడు. ఇంతకుముందు ఉండేది, కావాలంటే చూద్దాం ఉండండి. 7/8/2013 ఉంది ప్రీవియస్. సిఆర్ఎం అబాప్ ఉంది, ఈఆర్పి అబాప్, ఎస్ఎం అబాప్. సో ఇక్కడ కూడా తీసేసాడు. ఇంతకుముందు ఉండేది అంటే 7/8/2011-2010 కానీ చూస్తే మనకు ఉండేది, కానీ టోటల్గా 7/8/2011-2010 రిమూవ్ చేసేసాడు. ఎస్ఏపి బిజినెస్ సూట్ లేటెస్ట్ వర్షన్ వచ్చి 7/8/2016, ప్రీవియస్ వర్షన్ వచ్చి 7/8/2013. సో ఈ రెండిట్లో ఏ వర్షన్ మీరు యూస్ చేసుకున్నా ఈఆర్పి అబాప్కే ఇన్స్టాల్ చేయగలరు, జావాకి సపోర్ట్ చేయదు. ఎస్సిఎం, ఎస్ఆర్ఎం, సిఆర్ఎం కూడా అబాప్కే ఇన్స్టాల్ చేయగలరు, జావాకి సపోర్ట్ చేయదు. ఎస్ఏపి ఎస్4 అబాప్కే, ఎస్ఏపి నెట్వేర్ అబాప్ ప్లస్ జావా, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 1.2 అబాప్ ప్లస్ జావా. ఇక్కడ ఉంటా చూడండి, ఇదిగోండి అబాప్ జావా, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 1.2. ఇదిగోండి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్కి, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావాకి. హనా డేటాబేస్, ఇంకా చాలా ఉంటాయి, బీడబ్ల్యూ హనా ఇలాగా. బీడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్. బీడబ్ల్యూ అనగానే మీకు గుర్తుండేది ఒకటే పెట్టుకోవాలి మీరు మైండ్లో, బీడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్ అనగానే అబాప్ సిస్టమ్ అని గుర్తుండిపోవాలి. సో ఇవి ఎస్ఏపి సాఫ్ట్వేర్స్, వాటి యొక్క రిలీజెస్. ఎస్ఏపి సర్వీస్ మార్కెట్ ప్లేస్, ఇప్పుడు చూసిందే మనం ఎస్ఏపి సర్వీస్ మార్కెట్ ప్లేస్ అంటాం, ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ అని కూడా పిలుస్తాం. వెల్కమ్ టు ద ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్, దీన్ని ఎస్ఏపి సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని కూడా పిలవచ్చు. సో ఏంటంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు, మీ కంపెనీ ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కుంది ఎస్ఏపి నుంచి అంతే. సో ఇక్కడ నుంచి ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాల్సిన మెటీరియల్స్, డాక్యుమెంట్స్, సపోర్టింగ్ ఫైల్స్, సాఫ్ట్వేర్స్ ఏది కావాలని ఇక్కడ నుంచి ఎస్ఏపి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మనం ఇక్కడ నుంచి ఆ కంపెనీకి ఏది కావాలో మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ సర్వీస్ మార్కెట్ ప్లేస్. ఎప్పుడు దాకా మనకి అది అంతదంతే, ఆ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ లైసెన్స్ ఎప్పుడు వరకు ఎస్ఏపి నుంచి కొనుక్కున్నారో అప్పటి వరకు మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సో ఎలాగ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ చేసుకుని, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మొత్తము ఇక్కడ నుంచే కావాల్సిన డాక్యుమెంట్స్ వీటి ద్వారా మొత్తం ఆ కంపెనీ బిల్డ్ చేసుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ని. సో ఆథరైజేషన్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అవన్నీ పాసిబుల్. ఓకే, అర్థమైందా? టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి? 2 సిస్టమ్స్ ఉంటాయి. ఏఎస్ అబాప్ బేస్డ్ సిస్టమ్ ఒకటి, ఏఎస్ జావా బేస్డ్ సిస్టమ్ అని 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. యూనిక్ కోడ్, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసే సిస్టమ్ వచ్చి యూనిక్ కోడ్ సిస్టమ్. మనం ఇన్స్టాల్ చేసే సిస్టమ్ వచ్చి యూనిక్ కోడ్ సిస్టమే. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంత ముందు నాన్ యూనిక్ కోడ్ సాఫ్ట్వేర్ అనేది ఉండేది, అవన్నీ వదిలేయండి. ఇంత ముందుతో మనకు అవసరం లేదు, ఇప్పుడు అన్ని లేటెస్ట్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మనం యూస్ చేసే సాఫ్ట్వేర్ అంతా యూనిక్ కోడ్ సిస్టమ్ సాఫ్ట్వేరే. యూనిక్ కోడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాబట్టి మీది 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అంతే, దాని మించి ఇంకేం అవసరం లేదు. చెప్పాను కదా అబాప్ సిస్టమ్ సంబంధించిన బీడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్ అనగానే అబాప్ సిస్టమ్ అని మీరు చెప్పాలి. ఈసీసీ ఈఆర్పీనే ఈసీసీ అబాప్ సిస్టమ్, సిఆర్ఎం, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం, సొల్యూషన్ మేనేజర్ అబాప్, ఎస్ఏపి ఎస్4 సర్వర్ అబాప్. జావా సిస్టమ్స్ వచ్చే లోపల ఎస్ఏపి ఎస్ఎస్ఎస్, ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, జావా సిస్టమ్ అంతే ఎంటర్ప్రైజ్ పోర్టల్ కోసమే ఎక్కువ జావా సిస్టమ్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్ఏపి నెట్వేర్స్ 1.5లో అప్లికేషన్ సర్వర్ జావా ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ వస్తుంది. ఎంటర్ప్రైజ్ పోర్టల్ కోసమే జావా సిస్టమ్. జావా సిస్టమ్ అనగానే ఎంటర్ప్రైజ్ పోర్టల్ అనుకోవాలి అంతే, లేదా ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా. ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ మీరు జావాది ఎంటర్ప్రైజ్ పోర్టల్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి నెట్వేర్స్ 1.5 అప్లికేషన్ సర్వర్ జావా చేయాలి, అప్పుడే మీకు ఎంటర్ప్రైజ్ పోర్టల్ వస్తుంది. ఇది కూడా అలాగే,
SAP సొల్యూషన్ మేనేజర్ జావా అనేది సపరేట్. ఇంతకుముందు మనకి డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది ఉండేది. డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటే ఎప్పుడైతే మీరు SAP సొల్యూషన్ మేనేజర్ 7.1 సాఫ్ట్వేర్ లేదా SAP ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఈ రెండిట్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో, ఇన్స్టాల్ చేశాక ఒకేసారి మీకు ABAP సంబంధించింది, జావా సంబంధించింది 2 అప్లికేషన్స్ ఆ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతాయి. దాన్ని డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటాము. 2 ఒకే సిస్టంలో మెయింటైన్ చేయవచ్చు. దాన్ని డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటాం. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది ఆపేశారు. ఇంకా డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది లేదు. హార్డ్వేర్ సైజింగ్ అంటే ఏంటంటే చాలా మంది దీనికి కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు. హార్డ్వేర్ సైజింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ కంపెనీ ఉంది, మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పిలిచారు. ఓకే, మనము SAP S/4HANA 2021 సాఫ్ట్వేర్ మన కంపెనీలో కూడా బిల్డ్ చేసి దాన్ని యూస్ చేయాలనుకుంటున్నాం అని చెప్తాడు. దాన్ని యూస్ చేయాలనుకున్నప్పుడు పిలుస్తారు మనల్ని, పిలిచి మేనేజర్ పిలిచి లేదా HR మేనేజర్ పిలిచి ఇట్లాగా మన కంపెనీలో మనం SAP S/4HANA 2021 సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి యూస్ చేసుకోవాలనుకుంటున్నాము బిజినెస్ కోసము మన కంపెనీలో. సో ఇప్పుడు SAP S/4HANA 2021 సాఫ్ట్వేర్ మన కంపెనీలో బిల్డ్ చేయాలంటే ముందు మనం సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్ చెప్పండి, ఎంత సిస్టమ్ రిక్వైర్మెంట్ కావాలో మీరు చెప్తే దాన్ని బట్టి అమౌంట్ ఎంత అవుతుందో చూసుకుని మనం సిస్టమ్ బిల్డ్ కొనుక్కొని అందులో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుందామని మేనేజర్ అంటాడు. మీరు అప్పుడు ఏంటంటే ఓకే సార్ మనం సిస్టమ్ తీసుకుందాము ఖచ్చితంగా. ముందు మనకి ఏంటంటే ఆ సిస్టంలోకి ఎన్ని మంది యూజర్స్ లాగిన్ అవుతారు, ఎందుకంటే ఎక్కువ మంది యూజర్స్ లాగిన్ అయ్యేదాన్ని బట్టి కూడా హార్డ్వేర్ కెపాసిటీ మనకి ఎక్కువ అవసరం ఉంటుంది. తక్కువ మంది యూజర్స్ లాగిన్ అయిపోయిన అయితే తక్కువ హార్డ్వేర్ కెపాసిటీ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే ఇంటర్నెట్ ఉంది, మీ హోమ్లో ఇంటర్నెట్ ఉంది, మీరు ఒక 10 మందికి వైఫై పాస్వర్డ్ ఇచ్చినారు, 10 మంది లాగిన్ అయ్యేటప్పుడు లోడ్ పడటం వల్ల కొంచెం స్లో అవుద్ది కదా. 20 మంది లాగిన్ అయినప్పుడు బాగా స్లో అవుద్ది కదా అందరికి. సో మీరు ఏం చేస్తారు, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకునే ముందు ఓకే ఇంట్లో ఎన్ని మంది వాడతారు వాళ్ళు లోడ్ బట్టి మనకు అక్కడ ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ తీసుకుంటారు కదా మీరు, మీకు అక్కడ స్లోగా ఉండకూడదని. సేమ్ ఇక్కడ కూడా యూజర్స్ ఎక్కువ మంది లాగిన్ అయితే కూడా అది ఉన్న ప్రాసెసర్ అదే హార్డ్వేర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉందనుకోండి, కెపాసిటీ తక్కువ ఉంటే లోడ్ వల్ల స్లో అవుద్ది కదా. సో దాన్ని బట్టి యూజర్స్ ఎక్కువ మంది లాగిన్ అయ్యేదాన్ని బట్టి కూడా మనకు లోడ్ తట్టుకునే విధంగా మనకి మంచి కెపాసిటీ ఉన్న హార్డ్వేర్ కావాలి కదా. దానికోసం మీరు ఫస్ట్ అదే థింక్ చేసుకోవాలి, ఎన్ని మంది యూజర్స్ లాగిన్ అవుతారు దీంట్లోకి, వాళ్ళకి ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు మనం ఒక టీ కోడ్ ఓపెన్ చేసాం, టీ కోడ్ ఆడే తిరుగుతూ ఇప్పుడు ఒక google.com ఎంటర్ చేయగానే google.com ఆడే తిరుగుతూ ఉందంటే ఒక 5 నిమిషాల దాకా ఆడ కూర్చొని వర్క్ చేసే వాడికి ఇంట్రెస్టే పోద్ది, సరిగ్గా వర్క్ చేయడు. సో వాడికి ఆ google.com ఎంటర్ చేయగానే వాడికి ఎంత ఫాస్ట్ google.com పేజ్ ఓపెన్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ మన ప్రాసెసర్ హార్డ్వేర్ని బట్టి కూడా ఆ స్పీడ్ బట్టి కూడా వాడికి ఫాస్ట్నెస్ అనేది వస్తుంది. అక్కడ హై అవైలబిలిటీ సిస్టమ్స్, హై అవైలబిలిటీ అంటే ఎడిషనల్ సిస్టమ్స్, ఈ సర్వరే కాకుండా దానికి సపోర్ట్కి ఇంకొక సిస్టమ్ కూడా కావాలా, ఇంకొక 2 సిస్టమ్స్ కావాలా, అవి ఎన్ని కావాలి, ఎందుకంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్. ఎలాంటి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం మనము, ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామా లేదా BWI ఇన్స్టాల్ చేస్తామా, ఎందుకంటే ఉన్న వాటిలో ECCయే పెద్ద సిస్టమ్. ఇప్పుడు SAP S/4HANA ABAP ఇన్స్టాల్ చేస్తే ECC సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది. ఓకే పెద్ద సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఆ పెద్ద సిస్టమ్ కూడా చిన్న పని కోసం వాడుకుంటారా పెద్ద పని కోసం వాడుకుంటారా, అంటే ఇప్పుడు కంపెనీలో డెవలప్మెంట్ సిస్టమ్ కోసం మీరు వాడారంటే అది చిన్న పనికి, ప్రొడక్షన్ సిస్టమ్ కోసం వాడారంటే పెద్దది. ప్రొడక్షన్ సిస్టమ్ అంటే మొత్తం బిజినెస్ డేటా అంతా మెయింటైన్ అయ్యేది అక్కడే, చాలా పెద్ద కాంప్లెక్స్ లాంటిది అది. సో ఇది కూడా అడుగుతారు. అలాగే ఇప్పుడు ఓకే ECC అన్నారు కదా, ECC ఓల్డర్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటారు లేటెస్ట్, ఎందుకంటే ఓల్డర్ వర్షన్కి హార్డ్వేర్ రిక్వైర్మెంట్తో పోలిస్తే లేటెస్ట్ వర్షన్కి ఎక్కువ అవసరం ఉంటుంది, చేంజెస్ ఉంటుంది ఓల్డర్కి లేటెస్ట్కి. ఆపరేటింగ్ సిస్టమ్, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్సా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్, ఏ డేటాబేస్, ఎందుకంటే ప్రతి డేటాబేస్కి డిఫరెంట్ ఉంటుంది అక్కడ ఏ డేటాబేస్. అలాగే యూజర్స్ అందరు యాక్సెస్ ఎలా అవుతారు, SAP GUI నుంచి యాక్సెస్ అవుతారా, బ్రౌజర్ నుంచి యాక్సెస్ అవుతారా, బ్యాకప్ ఎలా తీసుకుంటారు, ఆన్లైన్ బ్యాకప్ తీసుకుంటారా డేటాని లేదా ఆఫ్లైన్ బ్యాకప్ తీసుకుంటారా. ఆఫ్లైన్ బ్యాకప్ అయితే ప్రాబ్లం లేదు, ఆన్లైన్ బ్యాకప్ అంతే సర్వర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మీరు బ్యాకప్ అంతే లోడ్ ఎక్కువ అవుతాయి, సిస్టమ్ సర్వర్ స్లో అవుతాయి. అలా స్లో అవ్వకుండా ఉండడానికి మంచి ప్రాసెసర్ అవన్నీ కావాలి. సో ఇవన్నీ కనుక్కొని దీన్ని బట్టి ప్లాన్ చేసుకుని
ఓకే మనకి ఇంత ర్యామ్ కావాలి, ఇంత ప్రాసెసర్ కావాలి, ఇంత హార్డ్ డిస్క్ కావాలి, ఇంత కాస్ట్ అవుతుందని బిల్డ్ చేసుకుని సిస్టమ్ అనేది కొనుక్కొని తెచ్చుకుంటారు. సిస్టమ్ కొనుక్కొని తెచ్చేసుకున్నాక సారీ నేను తప్పు చెప్పాను, 512 GB ర్యామ్ కాదు మనకు కావాల్సిన 1 TB హార్డ్ డిస్క్ 1 TB ర్యామ్ అన్నారు అంతే, ఏమవుతుంది ఆ సిస్టమ్ ఇంక పనికిరాదు. మళ్ళీ మనీ పెట్టుకుని మళ్ళీ కొత్త సిస్టమ్ తెచ్చుకోవాలి. అలా ఫస్టే జాగ్రత్తగా ఎంత రిక్వైర్మెంట్ కావాలో కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అంత హార్డ్వేర్ తెచ్చుకోవాలి. అర్థమైందా హార్డ్వేర్ సేజింగ్ అంతే. ఎస్ఏపి బిజినెస్ సూట్ ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి, సిఆర్ఎం, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం ఉంటాయి. వాటిని అప్లికేషన్స్ ఆర్ సొల్యూషన్స్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మనల్ని కంపెనీలో ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ కానీ, ఎస్ఏపి సిఆర్ఎం కానీ, లేదా ఎస్ఏపి ఎస్సిఎం కానీ, లేదా ఎస్ఏపి ఎస్ఆర్ఎం కానీ, 1 minute, 1 important call.
యా సారీ, వన్ ఇంపార్టెంట్ కాల్. అతను అదర్ కంట్రీ నుంచి, మళ్ళీ నేను అతనికి చేయలేను, అతను చేస్తేనే మాట్లాడాలి, అందుకని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏంటంటే అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే, అబాప్ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేస్తే మీ సిస్టమ్ ఈసీసీ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీ పెద్ద సిస్టమ్ ఉన్న వాటిలో. ఓకే, ఈఆర్పికి సెంట్రల్ కాంపోనెంట్ ఈసీసీ అనేది. ఇంకోటి, మీరు ఎప్పుడైనా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో SAP_INST_INST_DR అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. ఇది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. ఇది మీరు క్రియేట్ చేయరు, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మీరు SAP_INST డబుల్ క్లిక్ చేసి మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేశాక మీకు ఈ ఫోల్డర్ క్రియేట్ అవుద్ది, SAP_INST_INST_DR. దీన్ని ఇన్స్టాలేషన్ ఫోల్డర్ అని పేరుస్తాం. దీంట్లో మీరు ఏదైతే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన లాగ్ ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఈ ఫోల్డర్ కానీ అందులో ఉన్న ఫైల్స్ కానీ మనం డిలీట్ కానీ ఏం చేయకూడదు. అలాగే మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ కి సపరేట్ గా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కాదు, ఇక్కడ ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. చూడండి, ACS ఇన్స్టాన్స్ ఫోల్డర్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఫోల్డర్. సో ప్రతి ఇన్స్టాన్స్ కి డిఫరెంట్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఇన్స్టాన్స్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఆ ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. సెంట్రల్ సిస్టమ్ అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒకేసారి ఇన్స్టాల్ అవుద్ది ఒక సిస్టమ్ లో. దాన్ని సెంట్రల్ సిస్టమ్ అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు మనం సెంట్రల్ సిస్టమ్ ని స్టాండర్డ్ సిస్టమ్, ఇప్పుడు మనం స్టాండర్డ్ సిస్టమ్ అంటున్నాం కదా, అదే సెంట్రల్ సిస్టమ్. ఇంతకుముందు అది ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ సిస్టమ్ ఉంది కదా, ఈ స్టాండర్డ్ సిస్టమే ఇంతకుముందు సెంట్రల్ సిస్టమ్. స్టాండర్డ్ సిస్టమ్ అంటే ఏంటి? అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ మూడు ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిపోద్ది. ఇది స్టాండర్డ్ సిస్టమ్. సెంట్రల్ సిస్టమ్ అంటే ఇంతకుముందు ASCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యేది కాదు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యేది, ASCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యేది కాదు. ఓకే, SAP సిస్టమ్ ఐడి. SAP సిస్టమ్ ఐడి అనేది ఏంటంటే మీ యొక్క SAP సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడానికి SAP సిస్టమ్ ఐడి అనేది యూజ్ చేస్తాము. ఎంటైర్ ల్యాండ్స్కేప్ లో ఇది యూనిక్, డిఫరెంట్ గా ఉంటుంది. SAP సిస్టమ్ ఐడి 3 క్యాప్స్ లెటర్లో ఉంటుంది. ఫస్ట్ 3 క్యాప్స్ లెటర్లో ఉండాలి, 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా లెటర్ ఉండాలి, డిజిట్ ఉండకూడదు. కొరో 2 క్యారెక్టర్స్ లెటర్స్ ఆర్ డిజిట్ ఏదైనా ఇవ్వచ్చు. ఇవి రిజర్వ్డ్ SIDs. ఈ రిజర్వ్డ్ SIDs మీరు యూజ్ చేయకూడదు. మీ కంపెనీలో ఏ SID యూజ్ చేయాలనేది మీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ SID అనేది మీరు యూజ్ చేయాలి అక్కడ. సో మెటీరియల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఎక్కడికే నాకు అయిపోతుంది బాస్. ఓకే, సో మనకి యాక్చువల్గా ఈ ట్రైనింగ్ లో మనకున్న అసలు ఏంటి రోల్స్ కంపెనీలో మనం ఏమేమి చేస్తామంటే, ఒకటి మీకు డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అనేది నేను చెప్పాను. ఇన్స్టాలేషన్ అనేది యాజ్ పర్ SAP బేసిస్ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్. అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ అనేది ఖచ్చితంగా వచ్చిండాలి, ఎందుకంటే కంపెనీలో ఎప్పుడు ఏ టైంలో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటారో మనకే తెలీదు.
సో ఇప్పుడు పెద్ద కంపెనీస్ అనుకోండి, రోల్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. చిన్న కంపెనీ అనుకోండి, మీరే మెయింటైన్ చేయాల్సింది వచ్చినప్పుడు అన్ని మీరే చూసుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మీకు పర్ఫెక్ట్గా వస్తే అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సేమ్ ఉంటుంది. అలాగే ఒక డేటాబేస్ వర్షన్, మీరు ఒక డేటాబేస్లో చాలా వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ మీరు ఇన్స్టాల్ చేసింది ఏంటి? ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2014 ఇన్స్టాల్ చేశారు. 2012, 2017, 2019 మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమంటే సేమ్ ఉంటుంది ఒకేలాగా, అందులో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, ఇన్స్టాలేషన్ ఒకేలాగా ఉంటుంది. సో ప్రతి డేటాబేస్ ఇన్స్టాలేషన్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్, ఇది స్టాండర్డ్ ఇన్స్టాలేషన్. మీరు మొన్న చూసింది స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్. స్టాండర్డ్ సిస్టమ్ అంటే ఒకేసారి 3 ఇన్స్టాల్ అవుతాయి, అది స్టాండర్డ్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకో సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అంటే ఒక సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఒక సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తారు. అలా మెయింటైన్ చేస్తారంటే ఒక్కొక్క ఇన్స్టాన్స్ డిఫరెంట్ సిస్టంలో మెయింటైన్ చేస్తాము, దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. సో డిఫరెంట్ ఫేస్ లో మెయింటైన్ చేయొచ్చు కంపెనీలో. అంటే ఇప్పుడు ఒక సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఒక సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఒక సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అలా యూస్ చేస్తాం. లేదు, ఒక సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. లేదా ఒక సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. లేదా ఒక సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్. ఇలాగా మెయింటైన్ చేసుకోవచ్చు కంపెనీలో. ఛాన్స్ కూడా ఉంది మెయింటైన్ చేసుకునేలాగా. అలాగా దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాము. అది ఒక ఎక్స్పెరిమెంట్, మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఈ ట్రైనింగ్ లో. నెక్స్ట్ అన్ఇన్స్టాలేషన్. ఇప్పుడు అన్ఇన్స్టాలేషన్ 2 విధాలుగా మనం చేయొచ్చు. టోటల్ సిస్టమ్ మొత్తాన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా పర్టికులర్ ఇన్స్టాన్స్ ని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. టోటల్ సిస్టమ్ మొత్తాన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా పర్టికులర్ సిస్టమ్ ని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు, అది అన్ఇన్స్టాలేషన్. సో యాజ్ పర్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి అన్ఇన్స్టాల్ కూడా తెలిసి ఉండాలి. ఇంకా ఎస్ఏపి వెబ్ డిస్పాచర్. ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ఇప్పుడు ఏంటి, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో మనకి ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ అవైలబుల్ లో ఉంది. ఇన్స్టాలేషన్ టైంలో మనకు ఆప్షన్ ఇచ్చాడు, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో మీకు ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కావాలంటే అవైలబుల్ ఉండేలాగా మనకి ఆప్షన్ ఇచ్చాడు ఇన్స్టాలేషన్ టైంలో. సో ఏంటంటే ఇప్పుడు కంపెనీలో ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కావాలంటే సపరేట్ సిస్టంలో మెయింటైన్ చేసుకోవచ్చు. సపరేట్ సిస్టంలో కంపెనీలో ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి, ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ని మీకు సపరేట్ గా ఇన్స్టాల్ చేయాలి. మీకు ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ని సపరేట్ గా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది తెలిసి ఉండాలి. ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ని మనం సపరేట్ గా ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదొక టాపిక్. నెక్స్ట్ సిస్టమ్ రీనేమ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న మనకి ఎస్ఐడి కానీ కంప్యూటర్ నేమ్ కానీ ఇన్స్టాన్స్ నంబర్ కానీ మనం మార్చాలి అనుకుంటే సిస్టమ్ రీనేమ్ ద్వారానే జరగద్ది. మనకి సిస్టమ్ రీనేమ్ ద్వారానే మనం ఎస్ఐడి కానీ ఇన్స్టాన్స్ నంబర్ కానీ కంప్యూటర్ నేమ్ కానీ అవి చేంజ్ చేయగలము. మాక్సిమం కంపెనీలో ఎస్ఐడి అనేది చేంజ్ చేస్తుంటారు అవసరమైనప్పుడు. మాక్సిమం కంపెనీలో అవసరమైనప్పుడు ఎస్ఐడి అనేది చేంజ్ చేస్తారు, దాన్ని సిస్టమ్ రీనేమ్ అంటాం. నెక్స్ట్ స్టార్ట్ అండ్ స్టాప్. ఇది ఒక యూనిట్, ఇది మనకు కావాల్సిన యూనిట్. ఎందుకంటే మీరు ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ లోకి మీరు లాగిన్ అయి వర్క్ చేయాలంటే మీకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలని తెలిసి ఉండాలి. స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వేస్ ఏంటి, ముందు ఏది స్టార్ట్ చేయాలి, ఏ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి, ఏ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి, ఇవి ఖచ్చితంగా రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇష్టమైనట్టు మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయకూడదు, ఎందుకంటే అది ఒక బిగ్ ఎన్విరాన్మెంట్, బిగ్ సాఫ్ట్వేర్, మనకి ఇష్టమైనట్టు మనం చేయడానికి కుదరదు. సో యాజ్ పర్ రూల్స్ గా ఉన్న కండిషన్ లో కరెక్ట్ గా అర్థం చేసుకుని యాజ్ పర్ గా కరెక్ట్ ఫాలో అవ్వాలి మనము. స్టార్ట్ అండ్ స్టాప్ లో ఎస్ఏపి క్యూఐ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 ఎస్ఏపి క్యూఐస్ మనం సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికే యూజ్ చేసుకుంటాం. ఎస్ఏపి క్యూఐ అనేది
సో సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనకి SAP GUI కావాలి. ఈ 3 సర్వర్ కనెక్ట్ అవ్వడానికి యూస్ చేస్తాము. సో సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనకి ఆ సాఫ్ట్వేర్స్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకుని మనం సర్వర్ కి కనెక్ట్ అవుతాము. నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్. ఇన్స్టాలేషన్ చేశాక మీరు స్టార్ట్ చేసి లాగిన్ అయ్యాక ఇంకా కొన్ని యాక్టివిటీస్ మనం కాన్ఫిగర్ చేయాల్సింది వస్తుంది. కొన్ని సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేయాలి. వాటినే పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అంటాం. సో ఇలాగా 1 by 1 ఎక్స్పెరిమెంట్ ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. ఈ ట్రైనింగ్ లో సిస్టమ్ రిఫ్రెష్ కూడా చెప్తాను. సిస్టమ్ కాపీ అన్ని మీకు పెట్టిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నన్ను హరి అంటున్నారు, కొంతమంది స్లోగా చెప్పండి అంటున్నారు, కొంతమంది మెటీరియల్స్ కావాలంటారు, ఆ బుక్స్ చదవలేకపోతున్నాం అంటారు, కొంతమంది మెటీరియల్స్ వద్దు ఇంకా ఫాస్ట్గా చెప్పండి మాకు జాబ్ తొందరగా కావాలని చెప్పి అలా థింక్ చేస్తున్నారు. అంటే వినయ్ గారు అలా కాదు. యాక్చువల్ ఏంటంటే ఓకే, టైం ఓకే అండి, ఓకే, మాకు కూడా క్లియర్ అండర్స్టాండ్ కావాలని ఉంటుంది నా ఎండ్ నుంచి. కాకపోతే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఏమనేది అనేది ఇంకా మేము మాట్లాడలేదు వాళ్ళతోటి. మీరు చెప్పారు కదా నిన్న ఒక 1 month డిసెంబర్ టు జనవరి కాల్ అని చెప్పారు కదా. అది ఒకసారి వాళ్ళు ఏమంటున్నారంటే ఫుల్ గా నేర్చుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది, మీకు ఐడియా వస్తుందని వాళ్ళు అంటుర్రు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓపెనింగ్స్ మళ్ళా డిలే అయిన కొద్ది మీకే అవకాశాలు తక్కువ అవుతాయి అన్నట్టు వాళ్ళు అంటున్నారు. రెండు వాళ్ళే అంటున్నారు కాబట్టి ఎట్లా అనేది మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. నేను చెప్పొచ్చు మీకు, మళ్ళీ మీరు ఇదే మాట ఇప్పుడు మీకు నేను కొన్ని మందికి మీ బ్యాచ్ లోనూ ఇంకో పవన్ గారి తరపున వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్పినా అక్కడికి వెళ్ళి అలా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ నన్ను అడిగారు, నేనేం చెప్పచ్చు ఇక్కడ? పవన్, సో మీరు ఇదే అడుగుతారు. నేనేం చెప్పాను మొన్న, ఇప్పుడున్న కండిషన్ లో అయితే మీకు లేట్ అవ్వాలనుకున్నారనుకుంటే మాత్రము లేట్కి నేర్చుకోండి. లేట్ అవుద్ది మీకు ఫిబ్రవరి దాకా. లేదు ఖచ్చితంగా మీరు ప్రాక్సీ చేపించుకోవాలంటే ఫాస్ట్ గా చేసుకోండి. నేను నా తరపు నుంచి ఏం చెప్పలేదు కదండి, నేనేం చెప్పలేదు. పవన్ అంతే మీరు కాదండి, కన్సల్టెన్సీ పవన్. మీరు నాకు పవన్ నుంచే కదా వచ్చింది మీ బ్యాచ్ అంతా. ఓకే నేను పవన్ గారితో డిస్కస్ చేయలేదండి ఇది, అంటే పవన్ గారితో డిస్కస్ చేయలేదు, మేము అనుకున్నది గ్రూప్ లో అంతే, అంటే డిస్కస్ చేయలేదు అంతా. పవన్ గారి తరపున వచ్చిన బ్యాచ్ లోనే నన్ను ఇలా క్వశ్చన్ అడిగారు, ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను. ఈ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పానంటే